నమ శివాయ. పూర్వం పురంజయుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతను చాలా గొప్ప పరాక్రమవంతుడు. ఎందరినో ఓడించి విపరీతంగా సంపాదించాడు. దాంతో అహంకారం ఇంకా ధనాస పెరిగిపోయాయి. ధనకాంక్షతో దేవాలయ బ్రాహ్మణ భూములను కూడా తను ఆక్రమించడం మొదలుపెట్టాడు. కొంతమంది దొంగల్ని చేరదీసి వాళ్లతో దొంగతనాలు చేయించి ఆ వచ్చిన ధనములో తిను కూడా వాటా తీసుకునేవాడు. ఆ పాపాలు బాగా పండి చివరికి అనుభవించే సమయం ఒక రోజు వచ్చింది. మొత్తం శత్రురాజులందరూ కూడా తన రాజ్యంపై దండెత్తారు. దాంతో తన యుద్ధంలో ఓడిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడవిలో ఒక రహస్య మార్గం గుండా రాత్రి అంతఃపురంలో తన శయన మందిరానికి వచ్చాడు. భార్య చూసి ఆశ్చర్యపోయింది. కోట చుట్టూ శత్రువులందరూ కూడా డేరాల్లో ఉన్నారు. ఈ లోపల రాజపురోహితుల వారు వచ్చారు. ఈ విషయం తెలిసి ఆయన కాళ్ల మీద పడి పురంజయుడు ఏడ్చాడు. రాజా, ఇన్నాళ్లు నువ్వు కన్ను మిన్ను కానక ప్రవర్తించావు. ఎంత చెప్పినా వినకుండా ప్రజల్ని హింసించావు. ఆ పాపం నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు అని చెప్తారు. అప్పుడు అతని మనసులో తీవ్రమైన పశ్చాత్తాపం కలిగి మార్పు వస్తుంది. అది చూసి ఈ మహర్షికి జాలి కలిగింది. అప్పుడు ఆ మహర్షి ఈ పురంజయుడితో విష్ణు అర్చన చేయించారు. ఆ రాత్రంతా శ్రీ మహావిష్ణువుని మనసు నిండా నింపుకుని శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ జాగరణ చేశాడు. ఆ మరుసటి రోజు కార్తీక పౌర్ణమి. దగ్గరలో ఉన్న సరస్సులో స్నానం ఆచరించి మరలా రహస్య మార్గం గుండా తిరిగి వస్తున్నప్పుడు మధ్యలో ఒక వృద్ధుడు వచ్చి తులసిమాల మెడలో వేసుకుని ఉన్నాడు. రాజా, ఇక నుంచి నువ్వు సన్మార్గంలో నడుచుకో అని హితబోధ చేస్తాడు. ఇప్పుడు నువ్వు అంతఃపురానికి కాదు, యుద్ధ భూమికి వెళ్ళు, తప్పకుండా విజయం సాధిస్తావు అని ఆశీర్వదించి అదృశ్యమైపోతాడు. ఇంటికి ఎవరాయనా? ఇంకెవరు, స్వామి ఈ పురంజయుడు పూజకు మెచ్చి ఈ రూపంలో దర్శనమిచ్చాడు. దాంతో పురంజయుడు యుద్ధ భూమికి వెళ్లి యుద్ధంలో గెలుస్తాడు. ఆ తరువాత నిజంగానే మారిపోయి నిరాడంబరంగా రాజ్యం చేస్తూ ప్రజలను ఎంతో చక్కగా చూసుకునేవాడు. ధనాన్నంతా పేదలకు దానం చేస్తూ శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ మహాభక్తుడైపోతాడు. ఆఖరిలో తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి శ్రీరంగ క్షేత్రం చేరుకుని రంగనాథుడి సేవలో తన జన్మను పునీతం చేసుకుని వైకుంఠం చేరుతాడు. ఎంతో చక్కటి చిన్న కథ ఇది. దీనిని కార్తీక పురాణంలో 4 అధ్యాయాల పాటు విస్తారంగా చెప్పారు. ఎందుకంటే విష్ణు భక్తిని బోధించడానికి. కార్తీక మాసంలో శివారాధన ఎంత ముఖ్యమో విష్ణువారాధన కూడా అంతే ముఖ్యమని ఈ పురంజయుడి కథ ద్వారా మనం తెలుసుకుంటాం. ఎన్ని పాపాలు చేసినా ఏదో ఒక రోజు తను మారి పవిత్ర హృదయుడైతే తప్పకుండా ఆ దేవుడు కరుణిస్తాడు. అలాగే ఆ భగవంతుని రక్షణ ఖచ్చితంగా దొరుకుతుంది. ఏదో ఒక రూపంలో మనకి దారి చూపిస్తాడు. మనం ఈ కథలో ఒక్కటి తెలుసుకోవాలి. భగవంతుడు గాని ప్రకృతి గాని మన పెద్దలు గాని మనల్ని శిక్షించి ఆనందించేవారు కాదు, మనలో మార్పు వస్తే ఆనందించేవారు. ఓం నమ శివాయ. సర్వేజన సుఖినో భవంతు.